వెల్కమ్ టు సుమధురం కబుర్లు. ఈరోజు ఒక మంచి రెసిపీ కరివేపాకు రైస్. అది మనం ప్రిపేర్ చేయబోతున్నాం. పిల్లలకు పెద్దలకు ఎవరికైనా సరే మంచిగా ఆరోగ్యకరమైంది, ఐరన్ పుష్కలంగా ఉన్నటువంటిది. అందుకు ఇది ఎందుకంటే మనం కరివేపాకు కూరలో వేసామనుకోండి, పిల్లలు ఏం చేస్తారు, పిల్లలేంటి నా మొహం మనం కూడా తీసి పక్క పడేస్తాం, అవునా కదా? అందుకు వాళ్ళ చేత తినిపించాలి, మంచిది కదా, దీంట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అట్లాంటప్పుడు ఏంటంటే మనకు కూడా అవసరమే, మనకు కూడా హిమోగ్లోబిన్ అది బాగా అవసరం కదండి. మళ్ళీ జుట్టు అది ఊడిపోకుండా ఉండాలి అంటే ఇది అవసరం కదా. అందుకోసం ఒక కప్పు తీసుకొని శుభ్రంగా ఫ్రెష్దండి బాగా కడిగి మట్టి లేకుండా చక్కగా నీళ్ళన్నీ వడమోసేసి నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత నీళ్ళు బాగా ఆరిపోవాలండి. బాగా ఆరిపోయిన తర్వాత మిక్సీకి వేసేసుకోవాలి. మిక్సీ కాడించి పక్కకు పెట్టుకొని ఒక పెద్ద టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చి అంటే మన టేస్ట్కి తగినట్టండి. కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే 4 కూడా వేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం కరివేపాకు కూడా, అవన్నీ కూడా ఫైన్గా తరిగేసి పెట్టేసుకోవాలి. ఎంత ఫైన్ అంటే ఇంకా సన్నగా. ఇది కూడా మిక్సీ ఆడించేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు కూడా. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు బాండీ పెట్టేసి బాండీలో నెయ్యి వేసుకోవాలండి. నూనె మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వేయకూడదు. కారణం ఏంటంటే ఇది నెయ్యితోనే చేసుకోవాలి. నెయ్యితో అయితేనే మీకు ఆ ఫ్లేవరు అది అంతా కూడా బాగా తెలుస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అమ్మ కొత్త రెసిపీయా ఏంటో బాగుంది అని చెప్పి. నాకు నేను 1 కప్పు రైస్ కోసం చూపిస్తున్నాను కనుక 1 స్పూను అంటే పెద్ద స్పూన్తో 1 స్పూన్ నెయ్యి. ఇది నా చిన్నది కాబట్టి 2 టైమ్స్ వేసాను. వేసేసి మంచిగా మాడిపోకుండా సిమ్లో పెట్టుకోవాలండి. మెయిన్ ఇది ఇంపార్టెంట్. నెయ్యి ఏంటంటే తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఒక 10 అట్లా మెంతులు. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా నేను మెంతులు వేస్తానండి. కారణం ఏంటంటే ఆరోగ్యం అని చెప్తారు కదా. అందుకు కంపల్సరీ నేను ఏ కూర చేయనివ్వండి, ఏదన్నా చేయనివ్వండి, ఒక 10 మెంతులైతే వేస్తాను. అది అలవాటు. వీళ్ళు కూడా బాగా అలవాటు పడ్డారు. టేస్ట్ ఏం డిఫరెంట్గా ఏం ఉండదండి, బాగుంటుంది. ఏం మారిపోయినట్లు అట్లా ఏమి ఉండదు. సిమ్లో పెట్టేసి మంచిగా మాడిపోకుండా చాలా అంటే ఇది నెయ్యి కనుక బాగా మంట పెద్దగా పెట్టుకున్నాం అనుకోండి మాడిపోతాయి అన్నమాట ఇవి. అందుకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నెయ్యి మాడిపోయినప్పుడు ఆ స్మెల్ కొంచెం బాగోదండి, మనం తినలేము. ఇప్పుడు పోపు గింజలని బాగా వేగాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఒకటొకటి, ఫస్ట్ ఉల్లిపాయలు, ఆ తర్వాత టమాటా, ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తం వేసేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకోవాలండి. ఇవి ఎప్పుడు చెప్తున్నట్లే ఇది మాత్రం మాడకూడదు. మాడితే మీకు ఆ టేస్టు ఆ ఫ్లేవరు అంతా మారిపోతుంది. ఇది వంటలో ఏ వంట చేసినప్పుడు కూడా మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం. మనం చేసేటటువంటిది కూడా ఇది కూడా ఒక పూజ లాంటిదేనండి. ఎందుకు అంటే పూజకి ఎంత శ్రద్ధగా భగవంతుణ్ణి మనం అక్కడ ఉన్నాడు అని చెప్పి చేస్తాం కదా, అలాగే ఇది కూడా ఒక పూజలాగే. వంట కూడా మనం ఎంత శ్రద్ధగా చేస్తే అంత టేస్ట్గా ఉంటుంది, తినేవాళ్ళు సంతోషపడతారు. మళ్ళీ మీరు వంట చేసేటప్పుడు కూడాను చక్కగా దేవుడి నామం ఏదో ఒకటి మీకు ఇష్టమైంది, ఏ దేవుడు మీకు, శ్రీరామ అంటారా, శ్రీకృష్ణ అంటారా, శివయ్య అంటారా, అమ్మ అంటారా, ఏమన్నా అనండి, సాయేశ్వర అంటారా, ఏదన్నా చెప్పండి. అలా నామం చెప్పుకుంటూ వంట చేయండి. అసలు ఆ వంట టేస్ట్ ఒకసారి మీరు చూసి చెప్పండి నాకు. నేను వంట ఏ రోజు కూడా టేస్ట్ చూడనండి. 70 మందికి వండిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇది కూడా మాడిపోకుండా వేయించుకోవాలి. ఇది ఇప్పుడు ఎందుకు వేస్తున్నాను అంటే, ముందు వేయకుండా ఇప్పుడు ఎందుకు వేస్తున్నాను, వెజిటబుల్స్ అన్నీ వేగిన తర్వాత అంటే, వెజిటబుల్స్తో పాటు వేస్తే ఏమవుతుందంటే అడుగు అంటుకుపోతుందండి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. వెజిటబుల్స్ అన్నీ వేగిన తర్వాత వేసి ఒక 1 మినిట్ ఆ పచ్చివాసన పోయేదాకా కదిపేసేయాలి. అది
కలిపేస్తే మంచిగా ఆయిల్ పక్కకు వచ్చేసింది చూసారా, బాండీకి అంటుకోకుండా. అంటే ఇది వేగిపోయినట్టు అర్థం. ఇప్పుడు మనం కరివేపాకు ఆడించుకున్నాం కదా, అది కూడా వేసి మనం ఒకసారి బాగా కలిపెట్టేసేయాలి. ఇప్పుడు ఇది వేగాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే మీకేం పచ్చివాసన కూడా ఏమీ రాదండి. కరివేపాకు చాలా బాగుంటుంది, ఆ నెయ్యిలో పడంగానే ఆ ఫ్లేవర్ అంతా మారిపోతుంది. ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసేసి మళ్ళీ ఒక్కసారి కదపాలి. పసుపు వేసాక ఎక్కువసేపు కలిపితే నల్లగా అయిపోతుంది. అందుకోసం లాస్ట్లో కొంచెం ఇంకా మనం అంటే అయిపోయింది అన్నప్పుడు మాత్రమే పసుపు ఉప్పు రెండు కూడా వేసుకుంటే కలర్ మారకుండా ఉంటుంది. అది ఒక్కటే అంతే, అంతకంటే వేరేది ఏమీ లేదండి. ఇంక ఇది అయిపోయింది. ఇంకా ఇది స్టవ్ బంద్ చేసుకోకుండా సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నం ఇలా రెడీగా వండేసుకొని పెట్టేసుకుంటాం కదా, ఇది ఇందులో వేసేయటం. ఇది నాకు ఒక కప్పు రైస్ కోసం నేను ఒక కప్పు వేసానండి కరివేపాకు. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నాకు, ఎందుకంటే అవసరాన్ని బట్టి ఇలాగా వేసుకున్నాను. ఎక్కువ వేసుకున్నా కూడా పెద్ద నష్టం ఏమీ ఉండదు, ఎందుకంటే ఇది మంచి ఆరోగ్యకరమైనదే. మళ్ళీ టేస్ట్ కూడా ఏం బాగోకపోవడం అలా ఏం ఉండదండి, చాలా బాగుంటుంది. కాబట్టి ఎంతైనా వేసుకోవచ్చు. ఎక్కువ మొత్తం చేసుకోవాలంటే కరివేపాకు కూడా ఎక్కువ వేసేసుకోవాలి. మళ్ళీ ఉల్లిపాయ టమాటా అదంతా కూడా పెంచేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకటి వేసాను కదా, ఇంకా రెండు అలాగా. ఇలా అంతా కలిపేసిన తర్వాత రైస్కి అంతా పట్టేలాగా ఇలా కలిపేసాక నిమ్మ చెక్కలోంచి ఒక హాఫ్ ఇది దింపేసి స్టవ్ మీద నుంచి అంతా కలిపేసి దింపేసిన తర్వాత మాత్రమే ఈ నిమ్మ చెక్క పిండుకోవాలి. ముందే పిండేస్తే ఏమవుతుందంటే చేదు వచ్చేస్తుంది. అందుకు దింపేసి స్టవ్ మీద నుంచి ఇప్పుడు ఈ నిమ్మ చెక్క పిండుకోవాలి. ఇంకెంతే, అంటే ఒక 2-3 డ్రాప్స్ అనుకోండి, చిన్నదే కదా, పెద్దదేం కాదు. అంతే, అంత కలిపేసి ఇంకా తినేసేయటమే. కరివేపాకు రైస్ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం తినేసేయటమే. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరూ ఒకసారి ట్రై చేయండి కరివేపాకు రైస్. థ్యాంక్ యూ సో మచ్.